నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆడవారి మీద ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో వేధింపులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. ఇంట్లో చూసుకున్నట్లయితే వరకట్నం కోసం వేధించే భర్త, అలాగే వర్క్ ప్లేస్లో అమ్మాయిలను లైంగికంగా వేధించే బాస్, ప్రేమ పేరుతో వేధించే పోకిరిలు, ఇలా ఎన్నో రకాలుగా మహిళలు అనేవాళ్ళు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. రాజ్యాంగం ఎన్నో చట్టాలను కల్పించింది, ఐపీసీలో ఎన్నో సెక్షన్లు కూడా ఉన్నాయి. అయినా సరే అమ్మాయిల మీద వేధింపులు అనేవి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. నేను చూసుకున్నట్లయితే బంజారా హిల్స్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వరకట్నం కోసం అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనేది మనం చూసాం. ఇలాంటివి ఎన్నో మరెన్నో. ఇలా ఇంకా జరగడానికి గల కారణం రాజ్యాంగం గురించి, చట్టాల మీద పూర్తి అవగాహన లేకపోవడమే. ఈరోజు ప్రత్యేకంగా మన హెల్ప్ లైన్ కార్యక్రమంలో అమ్మాయిల మీద, మహిళల మీద జరిగేటువంటి వేధింపులకు సంబంధించి సెక్షన్ల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో వీటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, అడ్వకేట్ అయినటువంటి స్పందన రమణి గారు. వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే మీకు ఏవైనా న్యాయ సలహాలు కావాలి అనుకుంటున్నా సరే, మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నట్టయినా సరే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. కాల్ చేసి లైవ్లో మేడం గారితో మాట్లాడవచ్చు. నమస్తే మేడం. మేడం, చూసుకుంటే నిన్న మొన్ననే ఒక సంఘటన అనేది మనం చూసాం. వరకట్న వేధింపులతో తన భార్యనే హత్య చేసినటువంటి సంఘటన మనం చూసాం. వరకట్న వేధింపులతో ఇలా ఎన్నో అఘాయిత్యాలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకవేళ ఈ విధంగా వేధించినట్లయితే మహిళలకు రాజ్యాంగం ఎటువంటి చట్టాన్ని కల్పించింది? వేధింపులు అనేది ఒక 20 years బ్యాక్ అండి అతి దారుణంగా ఉండేది. ఓకే. ఆ టైంలో అంటే మనకి చాలా నిర్దిష్టమైన ఒక సెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని మనకి ఐపీసీలో 304B అనేది వచ్చింది. అంటే ఒక మహిళ పెళ్ళైన 7 సంవత్సరాల లోపల, 7 years లోపల అనుమానాస్పద మృతి, అంటే మృతి అయినప్పటికీ అది ఎలాంటి డెత్, అంటే అనుమానాస్పదంగా ఆమె సడన్ డెత్ అయిందా, లేదా ఏదైనా ఆరోగ్యపరమైన ఇష్యూసా, ఇలాంటివన్నీ కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. అది 7 years లోపల ఎందుకు అయింది? సాధారణంగా 7 years లోపల అంటే అయితే 25 to 30 ఉంటుంది, 30 to 35 మధ్యలో. సో అంత చిన్న వయసులో అకస్మాత్తు మరణం అనేది ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏ రకమైన అత్తమామల నుండి కానీ, భర్త నుండి కానీ, భర్త తరపు బంధువుల నుండి కానీ ఏదైనా వేధింపులు ఉన్నాయా, ఎందువలన ఉన్నాయి, ఏంటవి అనేది పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో సాధారణంగా మనకి బాగా కనిపించేది డిమాండ్ ఆఫ్ డౌరీ డెత్స్ అంటారు. ఇవన్నీ కూడా వరకట్న చావులు. సో ఎందుకంటే ముందు డిమాండ్ చేస్తాడు, వస్తుందో లేదా చూస్తాడు. వస్తుంది అంటే పర్వాలేదు, ఆ అమ్మాయి ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులాగా వాడుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మనకి కొన్ని కుటుంబాలు. సో రాదు అనగానే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి ఒకటి లోపల రైజ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ అమ్మాయిని విపరీతంగా బాధ పెట్టడం మనం చాలా ఇష్యూస్లో చూస్తుంటాం. ఆత్మహత్య చేసేసుకుందని పెడతారు ఎక్కువగా. బర్న్ డెత్స్ ఎక్కువ చూస్తే వంటగదిలో ఆ స్టవ్, ఒకప్పుడు కిరోసిన్ స్టవ్లు పేలిపోయాయి. ఎక్కువగా ఆడపిల్లలు వండినప్పుడే పేలిపోయాయి అవి, కోడళ్ళు వండేటప్పుడే. అత్తగారులు వంటగదిలో ఉండేటప్పుడు ఎప్పుడు పేలలేదంటూ ఉంటారు మన వాళ్ళు. సో ఆ రకంగా అవేంటంటే ఆ డౌరీ రాదు ఈ అమ్మాయి దగ్గర నుంచి, ఏ రకమైన లాభం లేదు. అంటే ఒక భార్యను తెచ్చుకున్నప్పుడు మనకి వేదాలు ఎంతో చాలా అమోఘంగా చెప్పిందండి, సహధర్మచారిణి. సో అంటే కష్టంలోనూ సుఖంలోనూ అన్ని రకాలుగా తోడు నీడై ఉంటూ, అంటే భార్య భర్త అంటే అర్ధనారీశ్వరం అని కూడా అంటుంటారు. సో అలా ఉండాల్సిన ఒక స్త్రీమూర్తిని ఒక భర్త అనేవాడు ఒక వ్యాపార వస్తువు కింద తీసుకుని ఆ అమ్మాయితో ఇంకా బాగా సంపాదించవచ్చు, డిమాండ్ చేయొచ్చు, పేరెంట్స్ని అలానే భార్యని ఎమోషనల్గా ఇబ్బంది పెడుతూ ఆ అమ్మాయి పేరెంట్స్ అంటే అత్తమామల్ని సాధించవచ్చు అని ఒక అస్త్రంగా ఆ డిమాండ్, అంటే ఒక డౌరీ కావాలి కానీ అది డైరెక్ట్గా అడగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే నాకు ఒక ఫ్లాట్ కావాలి, మనం ఫ్లాట్ కొనుక్కోవాలి, మనం సొంత ఫ్లాట్లో ఉంటే బాగున్నాం, ఈ మధ్య అదొకటి కొత్తగా తయారైంది. సో ఈ రకంగా డిమాండ్ చేస్తూ అధిక కట్నం అడగటం, ఇవ్వకపోతే ఆ అమ్మాయిని వేధించడం, తనకి తనుగా అంటే ప్రొవోక్ చేయటం, నువ్వు పనికిరావు, నువ్వు బాగులేవు, యు ఆర్ అన్ఫిట్ అంటూ తనంతట తను ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి డెత్స్ విపరీతంగా పెరిగిపోగానే 304ని 304B కింద కన్వర్ట్ చేసి ఎవరైనా 7 years లోపల ఒక మహిళ, వివాహిత మహిళ చనిపోయినట్లయితే ఆమె భర్త, అత్త, మామ వీళ్ళందరూ కూడా
ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి మరణం సహజ మరణం, అది డౌరీ డెత్ కాదు. ఆ అమ్మాయిని ఏ రకంగానూ క్రూయాలిటీ అనేది ఆ అమ్మాయి డెత్లో ఎక్కడ కూడా సంభవించలేదు. ఆ అమ్మాయిది చాలా నార్మల్ డెత్ అని ఖచ్చితంగా అత్తమామలు భర్త ప్రూవ్ చేసుకోవాలండి. లేకపోయినట్లయితే మినిమం 7 years నుంచి ఒకవేళ అమ్మాయి చనిపోవటానికి వీళ్ళే కారణం అయితే అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. సో చాలా సీరియస్గానే ఉంది. చట్టం విషయంలో ఏ రకమైన లోటుపాట్లు లేవు. అయితే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 304B కూడా వీక్ అయిపోవటానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ మనకి బర్న్ డెత్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ డైయింగ్ డిక్లరేషన్ టైంలో ఏం చేస్తారు అంటే అందరూ చాలా ప్రెషర్ ఇస్తారు ఆ అమ్మాయి మైండ్ మీద. నువ్వు చనిపోతున్నావు కదా, ఇంకా కామ్గా భర్త పేరు చెప్పొద్దు, అత్తమాల పేరు చెప్పొద్దు. అలానే ఒకవేళ చనిపోయి ఉంటే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏమయ్యా పోయింది పిల్ల ఎలాగా తిరిగి రాదు, కనీసం పుట్టిన పిల్ల మీ మనవడు మనవరాళ్ళు బాగుంటారు లేదా ఇది బాగుంటుంది అంటే విపరీతమైన ప్రెషర్ ఇస్తారు మైండ్ మీద. దాని మీద లాస్ట్లో లేదు మా అల్లుడు తప్పు కాదు, ఆ అమ్మాయి విపరీతమైన కడుపు నొప్పి వస్తుందండి. అలా సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ అదొకటి, ఏదో బర్న్ డెత్ ఆర్ సూసైడ్ చేసుకుంటే విపరీతమైన కడుపు నొప్పి వలన చనిపోయిందను. ఇలాంటి కొన్ని పరిస్థితులు క్రియేట్ చేయటం వలన ప్రాసిక్యూషన్ కొంచెం ఫెయిల్యూర్ వలన చాలా దగ్గరలో కొంచెం తక్కువ శిక్షలు పడిన మాట. అలానే కొన్ని హాస్టైల్ అయిపోయినవి ఉంటాయి కానీ బట్ 99% సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పాలి మనం. ఓకే మేడం, మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో చెప్పండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కర్నూలు నుంచి మేడం, సాయిబాబు మేడం నా పేరు. ఓకే రండి, మీ సమస్య ఏంటి చెప్పండి మేడం గారితో. మేడం నా భార్య పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది మేడం నా మీద. చెప్పండి. నా మీద హరాస్మెంట్ ప్లస్ వచ్చేసి బాగలేదు, నన్ను టార్చర్ పెడుతున్నారు, అనుమానిస్తున్నారు అని పెట్టింది మేడం. నాకేమో కేసు పెట్టిన ఫైల్ చూపెట్టలేదు మేడం. ఓకే. నేను ఆ కేసు ఫైల్ అడిగితే కూడా వాళ్ళు నాకు ఏదో చెప్పి, నేను అసలు అవాక్లో ఉన్నా మేడం. అవాక్లో ఉండి ఆ ఫైల్ ఆయన ఏమి పెట్టింది కేసు అనేది నాకు చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు మేడం. ఓకే. దీనికి మీరు కొంచెం సలహా ఇస్తారని ఫోన్ చేశాను. సరేనండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఏంటంటే మీ మీద ఆమె ఎందుకు అలా కంప్లైంట్ చేశారనేది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు మాకేం తెలియదు. మీ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది మీ భార్య మీ మీద ఎందుకు అలా కేసు పెట్టాల్సి వచ్చింది, ఏమైనా అంటే ఎలాంటి వేధింపులకి ఆమె గురి అయ్యారు, మీరు నిజంగా తాగి ఆమెను హింసించారా లేదా అనే విషయాలు బాగా తెలుసుకోవాలి. ఇందులో తెలుసుకోకుండా అంటే వన్ సైడెడ్గా విని మేము ఏం చేయటానికి ఉండదు. అయితే ఒక్క విషయం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు, ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని కూడా. సో ఆ అమ్మాయి అంటే భార్యాభర్తల్లో ఎవరి మీదైనా ఒక అసత్యపు కేసు వేస్తే వాళ్ళు ఆ కేసు వేసిన వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, నా భర్త నాకు నిజంగానే వేధిస్తున్నాడు అని. అలానే భర్త కూడా భార్య ఏమైనా కేసు పెట్టినప్పుడు లేదా భార్య మీద కేసులు పెట్టినప్పుడు వారు కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో నిజంగానే తప్పు చేయని వాళ్ళు వేదనకు గురవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే పెడతారో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది, ప్రూవ్ చేయాల్సిన అవసరం తప్పనిసరి. ఇప్పుడు 498A పెడుతుంటారు చాలా దగ్గర. 498A మనం బాగా చూసుకుంటే 3% కన్విక్షన్స్. ఎందుకంటే అందులో భార్య ఏమవుతూ ఉంటుందంటే భర్త క్రూయాలిటీని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. భర్త ఎలా హింసించాడు, ఎలా బాధ పెట్టాడు, ఆ డౌరీ డిమాండ్ అనేది ఏ రూపంలో చేశాడు, ఇమూవబుల్ ప్రాపర్టీస్ అయితే ముందు భర్తకి డౌరీ ఇచ్చినప్పుడు కూడా ఏమైనా తండ్రి ఏమైనా ప్రాపర్టీస్ అమ్మి ఇచ్చారా లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అందువలన మీ సమస్య ఏంటంటే ఒకవేళ వాళ్ళు వెంటనే పిటిషన్ కాపీ ఏదైతే ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ ఇవ్వనప్పటికీ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు అడిగి తీసుకోవచ్చు. అప్పుడు కూడా రాకపోతే మీ కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాతైనా కాపీ వస్తుంది. బట్ మీ రైట్ కాపీ అడగటం అనేది మీ రైట్ అండి. ఒక కేసు మీ మీద అది బనాయించబడితే దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది అందులో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ రకమైన హింసకి మీ భార్యని గురి చేశారు అనేది. సో ఇందులో మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి మేడం. ముందుగా వనితా టీవీ వారికి మరియు అక్కడ ఉన్నటువంటి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం ఏం లేదు మేడం, మా మేనత్త గారి కూతుర్ని బెంగళూరుకి గత 8 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశాను మేడం. ఓకే అండి. వాళ్ళు అడిగిన కట్న కానుకలు ఇచ్చాము, అన్ని ఇచ్చాము మేడం. అమ్మాయిది కూడా చిన్న వయసు మేడం, అంటే మేము పెళ్లి చేసినప్పటికీ 20 ఏళ్ళు మేడం. ఓకే అండి.
అయితే మేము పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు మేడం. పిల్లలు కూడా అవ్వలేదు మేడం వాళ్ళకి. అయితే అతను సైకోగా ప్రవర్తించి ఎప్పుడు అమ్మాయిని కొట్టడము, తరచూ వేధించడము, ఇంకా డబ్బు కావాలి నాకు, కట్న కానుకలు తక్కువ ఇచ్చారు అని చెప్పి అమ్మాయిని వేధించడం, ఇలాగన్నీ ఆయన చేస్తూ కొడుతుండేవాడు మేడం. ఒకసారి ఎక్కువగా అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని చంపబోయే పరిస్థితి వచ్చి పైన అప్డేర్ నుంచి కింది తోసేసే టైంలో అమ్మాయి గబాలను వచ్చేసి వేరే చోట తలదాచుకొని మాకు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేస్తే మేము అమ్మాయి తల్లి తండ్రి మేమంతా వెళ్ళాం మేడం. వెళ్ళి అమ్మాయి విషయాలన్నీ కనుక్కొని అక్కడ కేసు పెట్టాం మేడం బెంగళూరులో. ఆ కేసు పెట్టిన తర్వాత అది ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ లేదు మేడం. అమ్మాయి అయితే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంది మేడం ప్రస్తుతము. సో మళ్ళీ తర్వాత ఎటువంటి స్పందన కూడా లేదు మేడం. మా అమ్మాయికి న్యాయం చేయాలి మేడం, అందుకని నేను ఫోన్ చేశాను మేడం. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడున్నారండి? అంటే ఏ ఊర్లో ఉన్నారు? అంటే మా అమ్మాయి అయితే పుట్టపర్తిలో ఉంది మేడం. పుట్టపర్తి అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మేడం. ఓకే అండి. అయితే మీరు ఆ అబ్బాయి మీద పెట్టిన కేసు బెంగళూరులో వేశారంటే కర్ణాటకలో ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఈ కేసెస్ అన్నీ, ఆ అమ్మాయి అనంతపూర్లో ఉన్నారు కనుక పుట్టపర్తిలో, అక్కడికి సంబంధిత ఫ్యామిలీ కోర్టుకి అలానే మ్యాజిస్ట్రేట్ కోర్టులో డీవీసీ వేసుకునే హక్కులు వచ్చేటట్టుగా మీరు సుప్రీంకోర్టులో ఒక కేసు వేసుకోవాల్సి ఉంటుందండి ట్రాన్స్ఫర్కి. లేదా మీరు కొత్తగా కూడా కేసెస్ ఫైల్ చేయొచ్చు, అప్పుడైతే ట్రాన్స్ఫర్ అవసరం లేదు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా మీ అమ్మాయి విషయంలో మీరు ఈ హింసకి ప్రతిఘటిస్తూ ఆమెకు జరగాల్సిన న్యాయం అంటే మెయింటెనెన్స్ అలానే కాంపన్సేషన్ విషయంలో వీటన్నిటికీ సంబంధించినంత వరకు మీరు పుట్టపర్తిలో ముందు కేసులు వేసుకోండి. కేసులు వేసుకున్న తర్వాత అదే కేసులతో పాటు అక్కడ 498A ఏదైతే వేశారో ఇక్కడ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా కూలంకుషంగా రాస్తూ అక్కడ కోర్టు వారిని కూడా మీరు అడగొచ్చు. తిరిగి అక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ కూడా ఫైల్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ కాపీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే స్త్రీలందరికీ కూడా ఎక్కడ వారు ఉంటే నివాసం అక్కడ కేసులు వేసుకునే విధంగా చట్టాల్లో మనకున్నాయి. ఒకవేళ ఆ కేసు ఇక్కడికి పంపించడం జరగదు అన్నప్పుడు మీరు దాన్ని సుప్రీంకోర్టులో వేసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అదర్వైజ్ మీరు పుట్టపర్తిలో మళ్ళీ తిరిగి అంటే కొత్తగా కేసులు వేసుకోవచ్చు. రెండు స్టేట్స్లో 2 కోర్టుల్లో 2 దగ్గరలో ఒకటే ఇష్యూ మీద 2 కేసులు రన్ అవ్వకూడదు తప్ప ఆ కేసు క్లోజ్ చేసేసి ఇక్కడ కేసు మొదలు పెట్టచ్చు. అలానే ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్పారో ప్రతి విషయాన్ని ఆమె మీద ఉంటే ఆ విషయాన్ని ఇవంతా కూడా చాలా క్లియర్గా రాస్తూ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా ఒక కేసు, అతను గవర్నమెంట్ ఉద్యోగ కాదో మీరు చెప్పలేదు, గవర్నమెంట్ ఉద్యోగి అయితే చాలా తొందరగా సొల్యూషన్ ఒకటి వస్తుంది. లేని పక్షంలో మీరు మామూలుగా ఈ విషయాలన్నీ వేస్తూ రెసిడెన్స్ ఆర్డరు అలానే మెయింటెనెన్స్ ఆర్డర్. రెసిడెన్స్ ఆర్డర్ అంటే తిరిగి ఆ అమ్మాయి అక్కడ ఉండటం, ఆ అమ్మాయికి లైఫ్ థ్రెట్ ఉంది కనుక ఆ అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటికి రెంట్ పే చేసే విధంగా అడగొచ్చు. సో ఫర్ షెల్టర్ అండ్ మెయింటెనెన్స్ అలానే క్రూయలిటీకి ఆ డిమాండ్ ఆఫ్ డౌరీకి వీటన్నిటికీ కూడా కాంపన్సేషన్ ఆర్డర్ ఒకటి వస్తుంది అండ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. మీరు ఉన్న ఊర్లో ఆ అమ్మాయి ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊర్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులో అలానే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి డీవీ యాక్ట్ ద్వారా ఒక కేసు నమోదు చేసినట్లయితే విత్ 6 months నుండి 1 year లోపల మీకు మంచి ఆర్డర్స్ వస్తాయండి. మేడం, మీరు అడ్వకేట్తో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాలర్ చెప్పినట్లు పెళ్ళైన 2-3 years వరకు చాలా బాగున్నారు అని చెప్పారు. సడన్గా ఆ పర్సన్ అంత క్రూయల్గా మారడానికి ఎలాంటి పరిస్థితులు అనేవి దోహదపడతాయి? అదేవిధంగా ఇలాంటి వరకట్న వేధింపులు కావండి, ఇంకో రకాల వేధింపులు జరుగుతున్నప్పుడు కేవలం భర్తే కాకుండా తనకు సహాయపడుతున్న అత్తమామలకు ఎలాంటి కేసులు అనేవి ఫైల్ చేయడం జరుగుతుంటుంది? యాక్చువల్గా అంటే ఒక్కొక్కసారి సాధారణంగా బిగినింగ్లో మంచిగా ఉండే కాపురాలు తర్వాత కొంచెంగా మారుతుంది అంటే ఎయిదర్ అమ్మాయి తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయని కానీ లేదా అమ్మాయి ఎవరైతే భార్య ఉందో వాళ్ళ సిస్టర్స్ పెళ్లిలో కొంచెం ఎక్కువ కట్నాలు ఇస్తున్నారని కానీ, అది కూడా కాకుండా తన సహ ఉద్యోగులు అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ సహ ఉద్యోగులు ఏమైనా ఎక్కువ మా మామగారు వాళ్ళు ఇంత ఇచ్చారా, ఇది ఇలా జరిగింది అని చెప్పడం కానీ, అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ మీద పనిచేస్తాయండి. కాపురం ముందు సజావుగా సాగుతున్న 1 or 2 years బాగా ఉండి కూడా ఆ అబ్బాయి అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు వెంటనే కౌన్సిలింగ్ చేయించుకోవాలి. ఓకే. ఎందుకంటే సాధారణంగా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే ఎక్కడైతే రాబట్టుకున్న కొంతమంది ఉంటారు ఈజీగా మనకి ఒక లాభం
చేకూరుతుంది, లేదా ఎక్కడో డబ్బులు వస్తాయి, ఎక్కడో సంపాదించవచ్చు, ఇలాంటి సమ్ అంటే ఒక దురుద్దేశంతో ఇలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు అనేది ఏదో ఒక పురుగులా పుట్టి అది దొలిచేస్తూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. సో అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఉద్దేశాలు కలగటం జరుగుతుంది. అయితే ఏదైతే ముందే బిగినింగ్లోనే వారిని ఒక కౌన్సిలింగ్కి తీసుకెళ్ళటం మంచిది. భార్య ఎప్పుడైతే గమనిస్తుందో భర్త ఇన్ని రోజులు బాగున్న భర్త సడన్గా ఎందుకు అలా అయ్యాడు, లేదా ఎవరైనా విమెనైజింగ్ మొదలైన ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్ని కారణం. సో ఈ రకరకాల కారణాల వల్ల సడన్గా ఆ భర్త ఎవరైతే ఉంటారో ఆయన మార్పు, అండ్ ఈ అమ్మాయి కూడా పిల్లలతో కొంచెం బిజీ అయిపోతూ కొంచెం గ్యాప్ అనేది మొదలవుతుందండి భార్యకి భర్తకి. ఇలాంటి సందర్భాల్లో కూడా అంటే ఈ అమ్మాయిని వదిలించుకోవాలా, లేదా ఈ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేయకుండా ఆ అమ్మాయిని కొంచెం లో చేయాలి. సో అంటే పవర్ మేనేజ్మెంట్ అదుపులో ఉంచాలి. అదుపులో ఉంచాలంటే ఎలాగా, నువ్వు తీసుకురాలి 5 లక్షలు, సో ఆ అమ్మాయిని నువ్వు తీసుకురా అని అడుగుతూ ఉంటారనమాట. ఇలా రకరకాల ఇష్యూస్ అండి. నిజానికి బాగా లోతుగా వెళ్ళి రూట్ కాజ్ ఏంటి అని ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి అంటే వీళ్ళందరికీ సఖ్యతతో ఉండే కుటుంబ సభ్యులు కానీ ఒకసారి పరిశీలనగా చూస్తే చాలా ఈజీగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో అది కొంచెం ముదిరిపోయే వరకు వదిలేయకూడదు. అది ఎక్కువైపోయాక దానికి అంటే మళ్ళీ ఒక సొల్యూషన్ వెతకటం అనేది చాలా కష్టం. సో బిగినింగ్లోనే భార్యాభర్తలండి ఒక చిన్న మార్పు రాగానే ఒక 1 or 2 months లో తెలిసిపోతుంది నా భర్త ఎందుకు ఇలా అయ్యారు, దానికి కారణం ఏమై ఉంటుంది. అమ్మాయి గుర్తించిన అక్కడ అబ్బాయి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడు, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు నన్నెందుకు తీసుకెళ్తున్నావు కౌన్సిలింగ్కి అని వ్యతిరేకించే అవకాశం ఉంది కదా మేడం. వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పుడు అమ్మాయి ముందు ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చదువుకున్న ప్రతి సర్టిఫికేట్స్, తన డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ చదువుకున్న వివరాలతో ఉండే ఏ రకమైన సర్టిఫికేట్స్ అయినా జాగ్రత్త పరచుకోవటం ఒకటండి. ఎందుకంటే తన భర్త కౌన్సిలింగ్కి ఎట్టి పరిస్థితుల్లో రారు. అందుకని ఎవరైనా పెద్దలు ఉంటే ఇండైరెక్ట్గా మాట్లాడించటం, లేదా ఏదో మంచి విషయాలు చెప్పడం. నీ భార్య నువ్వే బాధ పెడితే ఎలాగా, ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుంది, తన వాళ్ళని అందరినీ వదిలేసి. ఇప్పుడు నార్మల్గా మనం చెప్తుంటాం తండ్రి తర్వాత తండ్రిలా చూడాల్సింది భర్తే. ఎందుకంటే ఆడపిల్లకి తండ్రి దగ్గర ఎంతో చాలా మంచి కంఫర్ట్స్ ఉంటాయి, ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుంది. వన్స్ పెళ్ళైన తర్వాత ఆ వాతావరణాన్ని అంతా వదిలేసి ఒక కొత్త వాతావరణంలో ఎంతో కష్టంగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు భర్తని ఏమంటారంటే తండ్రిలా చూసుకోగలగాలి చెప్తూ ఉంటారు. భార్య అయితే తల్లిలాగా, భర్త ఆహార వ్యవహార విషయాల్లో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎలాగైతే చూసుకోవాలో భర్త అనేవాడు కూడా భార్యని తనకన్నా బిడ్డలాగా అనుకోవాలి. అలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. రెండోది ప్రతి ఒక్కరికి లీగల్ నాలెడ్జ్ ఉండాలి. డూస్ అండ్ డోంట్స్. నేను ఇప్పుడు నేను డౌరీ డిమాండ్ చేస్తున్నాను, లేదా ఆమెని మానసికంగా శారీరకంగా లైంగిక పరంగా హింసిస్తున్నాను, కోర్టులో కేసు వేస్తే మా లైఫ్ ఏమవుతుంది, దాని తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అలాంటప్పుడు నా ఉద్యోగం ఏమవుతుంది, ఒక 5 years 4 years కోర్టుల్లో మేము ఇద్దరు కొట్టుకుంటే మా పిల్లల లైఫ్ ఏమవుతుంది, 2 ఫ్యామిలీస్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంత చెడిపోతాయి. సో ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ అనేది చాలా తప్పనిసరిగా అవసరమైన విషయాలు. ఇవన్నీ తెలుసుకుంటే 99 ఎవరు కూడా చేతులారా తన జీవితాన్ని తను పాడు చేసుకోడు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బిగినింగ్లో ఒకవేళ తన భర్త మాట వినట్లేదు, తన భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు తన సేవింగ్స్, రెండోది తన బ్యాంక్ అకౌంట్స్, తన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మన వాళ్ళు సాధారణంగా ఏమంటారంటే భర్త కన్నా నీకు ఇవన్నీ ముఖ్యమా అంటారు. కాదు, కానీ రేపొద్దున్న భర్త అనేవాడు ఆమెని రోడ్డు మీదకి తోసేస్తే ఒక ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది? కోర్టులో అంటే మంచి చట్టాలు ఉన్నాయి, కోర్టు వారు చాలా సముఖంగా ఆమెకి వెంటనే తీర్పులు ఇస్తారు, ఇవన్నీ కాదనలేదు. బట్ అంతవరకు ఆవిడ ఎలా సర్వైవ్ అవుతుంది? తర్వాత ఏమీ లేకుండా కన్నవారింటికి వెళ్ళినా ఆవిడికి అక్కడ సపోర్ట్ దొరుకుతుందా? అందరు కన్నవారింట్లలో సపోర్ట్ దొరకకపోవచ్చు కదా, మనం అందరూ ఒక్కలా ఉండరు. ఎందుకంటే బ్రదర్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, తర్వాత పేరెంట్స్ ముసలివాళ్ళు అయిపోయి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలంటే మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే పిల్లలు చదువు అవ్వకుండా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు. ఎర్లీ మ్యారేజ్ ఎప్పుడూ మంచివి కావు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే విధంగా వాళ్ళకి ఒక చదువు అంటే వీళ్ళు 50 కోట్లు ఆస్తి కట్నం ఇస్తూ పెళ్లి చేసినప్పటికీ అవన్నీ దోచుకోగలరు. బట్ అదే ఈ అమ్మాయికి ఏదో పీజీ కానీ ఏదో ఒక డిగ్రీ ఉంటే అట్లీస్ట్ తన సర్వైవల్ తను చూసుకోగలుగుతుంది అండ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నువ్వు పో అనగానే ఎస్ నేను వెళ్ళగలను, కానీ నాకు నువ్వు కావాలి, కుటుంబం ఇంపార్టెంట్. మన హైందవ సాంప్రదాయం
చాలా ఇంపార్టెంట్. సో నాకు నీతోనే ఉండాలనుంది, లేదు తప్పదు అంటే ఎస్ నేను బయటికి వెళ్ళి బ్రతుకుతాను అని ఒక చెప్పే స్థైర్యం ధైర్యం ఆ అమ్మాయికి ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు పేరెంట్స్ ముఖ్యంగా చదివించాలి పిల్లలకి. మీరు ఎంత కట్నాలు ఇస్తున్నారు, ఎలాంటిది ఇస్తున్నారు అనేటప్పుడు కూడా ఒక జాగ్రత్త వహించక తప్పదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవేమైనా అడిగితే సంబంధాలు మాట్లాడినప్పుడు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మీకు వేరే పేర్లు పెట్టేస్తారు, ఏంటి డబ్బు గురించి మాట్లాడుతున్నారు అంటారు. మరి వాళ్ళు అంత తెలివిగా మీరు పెళ్లి ఖర్చులు పెట్టాలి, మీరు ఇవి చేయాలి, మీరు అవి చేయాలి అని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అడిగినప్పుడు పెళ్లి కూతురు తరపున తల్లిదండ్రులు నా కూతురు జాగ్రత్త, నా కూతురు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని అనుకోవడంలో తప్పేం లేదండి. చాలా క్లారిటీతో మాట్లాడుకోవాలి ఫస్ట్లో. మన వాళ్ళు ఏంటంటే ఆ క్లారిటీ దెబ్బతింటుంది, క్లారిటీతో ఉండరు. దానివల్ల తర్వాత ఏదొచ్చినప్పటికీ చితికిపోతారు, ఇబ్బందులు పడతారు. అందులో ఆడపిల్లలు. రెండోది ఇంకొకటి ముఖ్యంగా మూడో విషయం ఏంటంటే ఎలా అయినా అబ్బాయి మీద 10 కేసులు పెడదాం, కోర్టులో తిరుగుదాం అనే ఆలోచన కూడా అంత మంచిది కాదు. కోర్టులో కేసు అవుతూ ఉంటుంది, తను నిలబడటానికి తను ప్రయత్నించాలి. తన పిల్లల్ని పెంచుకునే విధంగా తను ఏదైనా ఏ చదువు లేకపోతే చేతి పని ఏదైనా నేర్చుకుని అలా సర్వైవ్ అవుదాం. ఎందుకంటే కోర్టుల్ని కేసుల్ని బయటకు వెళ్ళి అంటే ఒక రిజల్ట్ కోసం మనం ఎదురు చూసి మన టైం పాస్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి దానికి సిద్ధంగా ఉండాలండి స్త్రీలు. అలాంటప్పుడు ఇప్పుడు మనం నిన్న చూసాం, అతి దారుణంగా చంపబడింది ఆ పిల్ల. అంత క్రూయల్గా ఉన్న భర్త దగ్గర అంటే సాధారణంగా మేము కౌన్సిలర్స్ ఏం చెప్తామంటే కాపురాలు పాడు చేసుకోవద్దమ్మా, మీరు సాధ్యమైనంత వరకు భర్తను వదిలేసి వెళ్ళకండి, భర్త దగ్గరే ఉండండి అంటాం. అలా చెబుతూనే ఇంకొకటి చెప్తాం, లైఫ్ థ్రెట్ ఉంది అంటే ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండదు, అక్కడి నుండి బయటపడి మీరు ఫైట్ చేయండి. ఎందుకంటే బతికుండి తన పిల్లల్ని తను చూసుకుంటూ చక్కగా బ్రతకొచ్చండి ఆడపిల్ల. అంతేగాని ఒక మృగం దగ్గర, ఒక రాక్షసుడి దగ్గర బ్రతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తన నిండు 100 ఏళ్ల జీవితం పోగొట్టుకుంది, ఆమె పేరెంట్స్కి ఎంత బాధగా ఉంటుంది. సో ఎప్పుడైతే లైఫ్ థ్రెట్, నేను అంటాను అది నాకు తెలియలేదు అని ఆడపిల్లలు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మానసికంగా హింసించే భర్త రకరకాల మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. అవి మనకి ఎలా తెలుస్తుంది? హర్ట్ అవుతున్నప్పుడు. సో కొట్టేవాడు ఉంటాడు. అంటే మన మీద పడే దెబ్బ ఆయనకి ఏమీ కాదు అన్నట్టు ఉంది అంటే సో కంప్లీట్గా క్రూయల్ బ్రెయిన్, అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. రేపు పొద్దున్న ఏదైనా చేస్తాడు. చాలా మంది మనం చూస్తుంటాం, గోడకు కొట్టేస్తూ ఉంటారు ఆడపిల్లల్ని. మా దగ్గరికి వచ్చినప్పుడు అగ్రీవ్డ్ పర్సన్ ఏం చెప్తారంటే, మేడం జుట్టు పట్టుకుని, అంటే సెక్షువల్ హరాస్మెంట్ కూడా ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి వినకపోతే ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని గోడ కొట్టిన సందర్భాలు కూడా ఉంటుంటాయి, చెప్తుంటారు. నేను అంటాను అలాంటప్పుడు ఎందుకు ఆ కాపురం పట్టుకుని వేలాడతారు, బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే హ్యూమన్ రైట్ వైలేట్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి? మన హ్యూమన్ రైట్ వైలేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. వాడెవడో నిన్ను చంపే వరకు ఆ అమ్మాయి తన లైఫ్ని వాడి చేతిలో పెట్టడం అనేది అది చాలా దురదృష్టకరం. ఇఫ్ ఇట్ ఈస్ చైల్డ్ మ్యారేజ్ అది వేరండి. 16 ఏళ్లలో 18 ఏళ్ల లోపల పెళ్ళైపోయి చిన్నపిల్ల భర్త దగ్గర అత్తమామల దగ్గర చాలా అరాచకాలకు లోనవుతుంది అంటే డెఫినెట్లీ మనం ఒప్పుకోవచ్చు, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుంది చిన్నపిల్ల కదా. కానీ ఒక 25 years 28 years వచ్చిన తర్వాత కూడా అంత హింసకి గురవ్వాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఉంటాం, మనకి ప్రతి చిన్నదానికి ఒక సెక్షన్ పెట్టి ఒక రిలీఫ్ అనేది ఇస్తున్నారు. అందులో DV యాక్ట్ గురించి, పద్వా అంటాం, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఆ చట్టంలో చాలా చక్కగా చెప్తాడు, మానసిక పరమైన హింస కానీ, శారీరక పరమైన హింస కానీ, లైంగిక పరమైన హింస కానీ, అలాగే ద్రవ్యపరమైన హింస, ఎకనామికల్ వైలెన్స్, భోజనం పెట్టకుండా ఉండటం, స్కూల్ ఫీజులు కట్టకుండా ఉండటం, భార్యకి ఏ అవసరాలు కావాలన్నా డబ్బులు ఇవ్వకపోవటం, తర్వాత నువ్వేం పడితే పడు, నేను ఒక 5 కేజీలు 25 కేజెస్ బియ్యం పడేశాను, ఒక 5 కేజీలు బంగాళదుంపలు పడేశాను, ఒక 5 కేజీలు ఉల్లిపాయలు పడేశాను, చాలు నీ లైఫ్ నువ్వు పడు, నేను మళ్ళీ ఫస్ట్కి ఇస్తానంటే కుదరదండి. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది, అంటే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అందాలి. సో చాలా క్లియర్గా మనకు చట్టాలు అయితే ఉన్నాయి. అందుకే మేము చెప్తూ ఉంటాం, ప్రైమరీ స్టేజ్, హై స్కూల్ స్టేజ్ వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా మన చట్టాల విషయంలో బేసిక్స్ తెలియాలి. ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఎలాగా, అలాగే 100 డైల్ చేసి మనం ఎలా వాడచ్చు, ఎలా చెప్పొచ్చు, ఇమీడియట్ రెస్క్యూ ఎలా తెచ్చుకోవచ్చు. సో ఇన్ని ఉన్నప్పటికి కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారంటే ఒక్కసారి చాలా బాధగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అలా అని కాపురాలని అంటే తలదన్ని తల్లిదండ్రులని అత్తమామల్ని అందరినీ ఎదిరించమని కాదు, కానీ సాధ్యమైనంత వరకు చూడండి. బట్ లైఫ్ థ్రెట్ ఉంది,
ఒక దుర్మార్గుడు దుష్టుడితో ఉండమని ఏ కౌన్సిలర్స్ కానీ మేము ఎవ్వరూ చెప్పమండి. చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే అత్తమామల మాట తీరు, వాళ్ళ పద్ధతులు, అలానే ఆడబిడ్డల పద్ధతులు కానీ అక్కడ అంటే ఒక మ్యాట్రిమోనియల్ హోమ్లో ఆ అమ్మాయికి రక్షణ లేదు అని తెలిసిన క్షణం నుంచి తను ఎలా బతకాలి, తల్లిదండ్రులు కూడా అవసరం లేదు, తన కాళ్ళమే తను బతకొచ్చు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో షెల్టర్ హోమ్స్ ఉంటాయండి. 6 నెలల వరకు వాళ్ళు షెల్టర్ ఇస్తారు. ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు చేతి పనులు నేర్పిస్తారు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తారు, అలానే బ్యూటిషియన్ కోర్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఇన్ని ఉంటాయి. చదువు లేకపోతే, చదువు ఉంటే ఇంకా మన చేతిలో కష్టపడాలే కానీ బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది బయట. సో ఒక్క విషయం, ఒక 20 years బ్యాకో 15 years బ్యాకో డివోర్స్ అయిపోతే కష్టం అని కానీ, సింగిల్ విమెన్ సర్వైవల్ కష్టం అని కానీ అనుకునేవారు. కానీ ఈ రోజున వాళ్ళ ప్రాణానికే అక్కడ ముప్పు ఉంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏదో ఒక డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు జ్యోతి అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. జ్యోతి గారు, మీకున్న సమస్య ఏంటి చెప్పండి. మేడం చెప్పండి, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నాకు చిన్నప్పుడు 15 years మ్యారేజ్ అవుతుంది మేడం. 15 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది. హలో చెప్పండి అమ్మ, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. ఇది మ్యూట్ లో పెట్టాను మేడం, అట్లా ఆన్ లేదు మేడం. నాకు చిన్నప్పుడు 2007లో 16 years అప్పుడు మ్యారేజ్ అవుతుంది మేడం. ఓకే, హలో చెప్పండి. చెప్పండి అమ్మా, నిదానంగా చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఫస్ట్ పెళ్ళయింది, భర్త ఎక్కడ ఉంటారు? మా భర్త మామూలుగా లవ్ మ్యారేజ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఆయన నన్ను 2 పిల్లలు పుట్టారు. 2011లో మా చిన్న అబ్బాయి పుట్టాడు మేడం. 7లోనేమో పెద్ద అబ్బాయి పుట్టాడు. ఆయనేమో వదిలేసి వెళ్ళిపోయారు మేడం. అలాగే ఆ డ్యూటీకి అది వెళ్ళలేక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసి ఇంకా ఆయన ఉండలేదు, వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను అలా వర్క్ చేసుకొని మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకొని పిల్లలు నేను ఉన్నాం మేడం మా అమ్మ మా నాన్న దగ్గర. రీసెంట్ గా ఒక అతను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని చెప్పి రీసెంట్ గా లవ్ అంటే 1 year లవ్ చేశాను మేడం. నేను చెప్పాను నాకు పెళ్లి అయితే పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కాదు, నేను పిల్లల్ని చూడమని చెప్పాను మేడం. ఆయన ఒప్పుకోలేదు. నేను చూసుకుంటానని అన్ని చేసి మా ఊర్లో అందరికీ తెలుసు మేడం, పెద్ద మనుషులకి అలా అందరికీ చెప్పారు అమ్మాయికి మ్యారేజ్ అయింది వద్దు చేసుకోవద్దంటే వెనకంటే చేసుకున్నారు. చేసుకొని నవంబర్లో మేడం, రీసెంట్ గా నవంబర్లో 2019 నవంబర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకొని 1 month బాగానే ఉన్నారు మేడం. మళ్ళీ జనవరి నుంచి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ చెల్లి బావ అందరి మాటలు విని ఎంత లవ్ చేసి చాలా రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు వద్దు, నాకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను అగ్రీ చేయట్లేదు, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు నాకు అవ్వరు, నాకు వద్దు అని చెప్పి వదిలించుకోవాలని ట్రై చేస్తున్నారు మేడం. ఇవన్నీ 1 month బాగున్నారు మేడం. తర్వాత నుంచి మళ్ళా నన్ను తిట్టడం, టార్చర్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఎలా వదిలించాలని ప్లాన్ చేయడం, ఊర్లో పెద్ద మనుషులు అందరిలో పెట్టడం. ఈ 6 months లో ఇవన్నీ జరిగిపోయాయి మేడం. మ్యారేజ్ అయ్యి ఇంకా 6 months కూడా అవ్వలేదు మేడం. ముందు పెళ్లి అయిన తర్వాత భర్త వెళ్ళిపోయి ఎన్నేళ్ళు అయిందమ్మా? భర్త వెళ్ళిపోయి ఇప్పటికి 8 years కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, 7 years అయిపోయింది. 7 years కంప్లీట్ గా అయింది మేడం. వస్తారని చూసాను, ఆయన రాలేదు, నేను వెళ్ళలేదు. ఓకే, అంటే ఆయన ఎక్కడున్నారో ఏమో మీకు తెలీదు? ఎక్కడున్నారో తెలుసు కానీ వాళ్ళ పేరెంట్స్ ని కనుక్కుంటే మాకు సంబంధం లేదని చెప్పేశారు మేడం. అది మీరు లవ్ మ్యారేజ్ చేస్తున్నారు, మాకు సంబంధం లేదు అన్నట్టు. ఆయన పెళ్లి అయిపోయిందమ్మా? ఆయన పెళ్లి అయిందా మళ్ళీ? ఆయన పెళ్లి అయిందో లేదో తెలియదు మేడం, అసలు ఇంకా నాకు కాంటాక్ట్ లో లేదు. సరేలేండి, ఇప్పుడు ఈ మీ మోసం చేసిన ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారమ్మా? ఇది వరకు 2-3 times దుబాయ్ వెళ్ళి వచ్చారు మేడం. హలో, సరేనమ్మా, మీరు ఒకసారి ఒక పని చేయండి, ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సాధారణంగా మీ కేసులోనే కాదు, చాలా కేసుల్లో చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి అంటే, ఒక పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లిని రద్దుపరుచుకోవాలి, డివోర్స్ తీసుకోవాలి. అది మీరు చేయలేదు. ఎనీవే, మళ్ళీ మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అంటున్నారు. మీకు డివోర్స్ అంటే ఆల్రెడీ ఒక మ్యారీడ్ విమెన్, మళ్ళీ మీకు డివోర్స్ అంటే ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళకి ఏ రకమైన వివరాలు మీరు ఇచ్చి ఉండరు. సో రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. రెండోది ఏంటంటే, రిజిస్టర్ మ్యారేజ్ అయింది అంటే మీ ఇద్దరు పెళ్లి చట్టబద్ధత జరిగినట్టుగా.
మీరు ఏం చేస్తారంటే డీవీ యాక్ట్ ద్వారా ముందు వెంటనే కేసు పెట్టండి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీ భర్త కిందే ఒక రకంగా చెప్పక తప్పదు. రెండోది డీవీ యాక్ట్కి భార్యాభర్తల సంబంధం ఉంటే చాలు, భార్యాభర్తలు అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల డీవీ యాక్ట్ ద్వారా మీరు వెళ్ళి ఒక కేసు వేయండి. మామూలుగా పిలిపించి మాట్లాడమని మీరు డిపార్ట్మెంట్ వారిని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పిలిచి మాట్లాడితే మళ్ళీ నార్మల్ అయిపోతే అవ్వచ్చు, లేని పక్షంలో మీరు క్రిమినల్ కేసు పెట్టచ్చు. మేడం మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా ఈ పెళ్లిలైన వాళ్ళు ఈ పిల్లల్లో చూసి ఆ రకంగా కాపం చేయాలి, ఈ రకంగా కాపం చేయాలి ఇబ్బంది పెడతారు ఆడపిల్లల్ని. అది అది ఏ కేసు కిందకి వచ్చింది ఒకటి. రెండోది ఈ మనం పొలం ఇల్లు రిజిస్టర్ చేసుకునే కానీ రిజిస్టర్ చేసుకునేది పెళ్లిళ్ళు అయిన ఒక 2 సంవత్సరాలైనా రిజిస్టర్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కూడా రిజిస్టర్ చేసుకోవాలి పెళ్లిళ్ళు. రెండో ప్రశ్న మరొకసారి అడుగుతారా అండి? రెండో ప్రశ్న అంటే పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాల లోపల రిజిస్టర్ చేసుకోవాలి తెలియకపోతే? పెళ్ళయ్యాక ఓకే, రిజిస్టర్, పెళ్లి రిజిస్టర్. ముందు ప్రశ్న ఏంటండి? అంటే కొంతమంది చెప్తారు కదా, ఇలా చేయాలి కాపురం, అలా చేయాలి కాపురం అని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఓకే సార్, అంటే మీరు చెప్పింది బాగుందండి, మంచి ప్రశ్నలు అడిగారు. ఎప్పుడైనా ఎక్కడైనా అంటే మీరు చైల్డ్ సైకాలజీకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా మామూలుగా ఒక పెద్దవాళ్ళనైనా ఉద్యోగస్తుల్లోనైనా ఎవరినైనా ఎప్పుడు కూడా వేరే వారితో కంపారిజన్ అనేది చాలా తప్పని చెప్తూ ఉంటాం. ఎప్పుడు ఎవరిని ఒక పెళ్లి విషయంలోనే కాదు ఏ విషయంలోనూ కూడా ఎవరిని ఇంకొకరి లైఫ్తో కానీ ఇంకొకరి వర్క్ స్కిల్తో కానీ ఎప్పుడు కూడా పోల్చడం తప్పండి. అయితే అందుకనే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో చెప్తారు చాలా క్లియర్గా, నాకు ఐశ్వర్యరాయ్ లాగా నువ్వు లేవు, ఇంకొకరిలాగా లేవు అని భర్తలు అంటే అది నేరము అని చెప్తారు. ఏ విషయంలోనూ కూడా ఎప్పుడు ఇప్పుడు భార్యలు కూడా కొంతమంది ఉంటారండి, నాకు అలా ఉండాలి, ఇలా అయితే బాగుండు, అలా ఏదో ఒక చెప్తూ ఉంటారు కంపారిజన్. సో అది ఎప్పుడు కూడా తప్పు. అలానే ఏ పెళ్ళి జరిగినా మనకి రైట్ ఆఫ్ ది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము 100% ఎప్పుడు కూడా చావు ఎలాగైతే రిజిస్టర్ చేసుకుంటారో అట్లనే బర్త్ పుట్టుక కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది 1 year వరకు కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోకపోతే చేసుకోవచ్చు. దానికి ఫార్మల్గా ఒక కొంచెం పెనాలిటీ అనేది ఉంటుంది, వెరీ నామినల్ ఉంటుంది. అలాగనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ నార్మల్గా 1 year లోపల చేసేసుకోవాలి. ఒకవేళ ముందే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళైతే 45 days ముందు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ 2 months బిఫోర్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మేము ఇలా వీఆర్ గోయింగ్ టు మ్యారీ అనేది. సో అలానే పెళ్ళైన తర్వాత మ్యారేజ్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవచ్చు. 1 year వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 1 year దాటిన తర్వాత దానికి ఒక నామ్స్ ప్రకారం ఫార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అది మీరు రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి కనుక్కోవచ్చు. ఎందుకంటే కొంతమంది మనం చూస్తుంటాం ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నప్పుడు అది మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ చేయించాలి. సో రిజిస్ట్రేషన్కి ఏం ప్రాబ్లం లేదు, రిజిస్టర్ అవ్వకపోతేనే ప్రాబ్లం. సో అందువల్ల ప్రతి పెళ్ళి తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలండి. టైం లిమిట్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి నామినల్ ఫీజు అది ఉంటుంది. సో వెళ్ళి చేసుకోవచ్చు. అలానే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో ఇప్పుడు గ్రామ అధికారి ఉంటాడు, సెక్రటరీ. అంటే గ్రామం అదే మనం విలేజ్ లెవెల్లో అయితే విలేజ్ సెక్రటరీస్ ఉంటారు. అలానే మనకి సిటీస్లో అయితే మున్సిపల్ అథారిటీస్ ఉంటారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ అని స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, అలానే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అలా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఒక్కసారి వెళ్తే వాళ్ళు అక్కడ వివరాలన్నీ చెప్పినట్లయితే దానికి నామినల్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలా దానికి ప్రొసీజర్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా మీకు చెప్పటం కూడా జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం మేడం. నమస్తే, మేడం నేను భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో అడ్వకేట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ స్పందన రమణి గారు ఉన్నారండి, చెప్పండి వారితో. మేడం మా పాప లవ్ మ్యారేజ్ చేస్తుంది మేడం, 18 years. ఓకే అండి. అయితే మాది గోల్డ్ స్మిత్, వాళ్ళదేమో ఒడ్డరే ఉన్నాను మేడం. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, 1 year అవుతుంది మేడం. ఓకే. అయితే పాపని చాలా ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందికి గురి చేసింది మేడం పాపని. పాప వచ్చేసింది, ఇప్పుడు డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్పి బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు. మీరంటే డైవర్స్ తీయించుకోవాలనుకుంటున్నారా అండి? అవును మేడం. అయితే పోలీసులు కూడా కొద్దిగా పట్టించుకోలేదు, దానికి ఎట్లా ఏ ప్రాసెస్ పోతే
మనకు వస్తాయని పోలీసులు చెప్పేసి- అవసరమే లేదండి. మీకు ఆ పాపని అంటే 18 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కనుక మీరు డివోర్స్కి వెళ్ళాలి. ఒకవేళ 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా చైల్డ్ మ్యారేజ్ అయితే 2 ఇయర్స్ లోపల ఆ పాప ఎప్పుడైనా ఆ పెళ్లిని రద్దుపరుచుకునే హక్కు ఆ పాపకు ఉంటుంది. మ్యారేజ్ ఎలిజిబుల్ ఏజ్ ఏంటంటే 18 సంవత్సరాలు నిండాలి. ఒకవేళ 18 ఇయర్స్ నిండకపోతే అది చైల్డ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. 2 ఇయర్స్ లోపల అది ఎప్పుడైనా నలిటీ ఆఫ్ మ్యారేజ్ కింద రద్దుపరచుకోవచ్చు. సో ఇవన్నిటికీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి. అలానే 18 ఏళ్ళు నిండి ఉంటే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని డైవర్స్ వేయండి. డైవర్స్ ఫైల్ చేస్తే ఆయన అడ్రస్లు అవన్నీ మీరు కరెక్ట్గా ఇవ్వండి. వన్స్ అంటే మీరు కూడా డైవర్స్ వేయించవచ్చు పాప చేత. అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ జవాబు వాళ్ళ కౌంటర్ అనేది వేసుకోవాలి. ఆ కౌంటర్లో అంటే మీ పాప ఎందుకు ఈ పెళ్లిని రద్దుపరచుకోవాలనుకుంటుంది, ఎంత క్రూయలిటీ ఉంది, ఎలాంటి వేదనకు గురి అయింది అనేది మీరు చెప్తారు కనుక దానికి వాళ్ళ జవాబు వేసుకుంటారు. సో అప్పుడు ఫ్యామిలీ కోర్టు డిసైడ్ చేస్తుంది. మేడం అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందాక కాలర్లో కూడా మనం చూసాము, జనరల్గా ఆల్రెడీ భర్త బతికే ఉన్నా కూడా తను రెండో పెళ్లి చేసుకుంది. ఇలాగే చాలామంది అబ్బాయిలు కూడా మనం చూస్తూ ఉంటాం, భర్తలు ఎవరైతే ఉంటారో భార్య బతికుండగానే రెండో పెళ్లి అనేది చేసుకుంటూ ఉంటారు కదా. అంటే అలాంటి వారికి ఎలాంటి శిక్ష అనేది ఉంటుంది? 494 అంటామండి బిగమి. అంటే ఒక మన వివాహ వ్యవస్థలో ఏ పెళ్ళైనా అంటే ఒక పెళ్ళి భార్య కానీ భర్త కానీ స్పౌసెస్ అంటాం. దంపతుల్లో ఏ ఒక్కరు ఎగ్జిస్టింగ్ అంటే వాళ్ళు బ్రతికి ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకునే అసలు ఆ హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. అసలు మళ్ళీ పెళ్ళి అనేది భార్య ఉండగా కానీ భర్త ఉండగా కానీ అవ్వదు. ఓకే. ఒక రెండవసారి ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందర భార్య కానీ భర్త కానీ మరణించి ఉండాలి, లేదా వారితో విడాకులు తీసుకుని ఉండాలి. అంటే ముందు పెళ్లి మ్యారేజ్ డిజల్యూషన్ అంటాం, డిజల్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ రద్దుపరచబడిన తర్వాత మాత్రమే రెండో పెళ్లికి అర్హులు, either భార్య అయినా భర్త అయినా. అలా కాకుండా పెళ్లి చేసుకున్నట్లయితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అయితే దానికి తగిన సాక్ష్యాధారాలు భార్య కానీ భర్త కానీ రెండో వాళ్ళు ఎవరైతే కోర్టులో కేసు వేయాలనుకుంటున్నారో వాళ్ళు సేకరించాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ కేసు పెట్టాలి. 494 సెక్షన్ ఐపీసీ సెక్షన్ కింద ఈ బైగమి అని అంటుంటాము. ఈ రెండవ పెళ్లి నేరము అని చూపించే ఒక సెక్షన్ ఉంది. దాన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు నమోదు చేస్తారు, రిజిస్టర్ చేస్తారు ఆ కంప్లైంట్ని. చేసిన తర్వాత ఇది కేసు క్రిమినల్ కోర్టులో కేసు వెళ్తుంది, జిల్లా కోర్టులో. అప్పుడు దానికి తగిన ఆధారాలు, ఈ అబ్బాయి ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు, అంటే వీడియో కానీ పెళ్లి ఫోటోలు కానీ ఇవన్నీ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వెళ్ళి అది పోలీసు వారికి ఇచ్చినా పర్వాలేదు, అలానే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చినా పర్వాలేదు. అలా చేసినట్లయితే 7 years వరకు జైలు శిక్ష ఉంటుందండి. ఓకే. అలా పెళ్లి చేసుకుంటే. మేడం అలాగే పెళ్ళైన మహిళ ఎవరైతే ఉంటారో మహిళని భర్త కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా సరే మానసికంగా హింసించినట్లయితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది, వాళ్ళకి ఏ విధంగా ఎవరైతే మహిళ ఉంటుందో తను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి లీగల్గా? ఇప్పుడు మానసిక పరమైన ద్రవ్యపరమైన అండి, అంటే డిమాండ్ ఆఫ్ డౌరీ ఉంటే 498 వేస్తామండి. ఓకే. అంటే మానసికంగా కృంగించటం కానీ శారీరకంగా కృంగించటం కానీ, అలానే అంటే సాధారణంగా డబ్బుల కోసమే మొదలవుతాయి ఇవన్నీ కూడా. మానసికంగా అంటే 2 రకాలండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాడైనా బాధపడతాడు ఒక ఆడపిల్లని, ఒక భార్యని, లేదా ఏదో రావాలి ఏదో తేవాలి అనే ఒక దురుద్దేశం లోపల ఉంటుంది హిడెన్గా. అది బయటికి కనిపించనీయకుండా ఇంకా ఏమైనా తెస్తే బాగుంది, బట్ భార్యకు తెలిసిపోతుంది ఏదో అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని. తన తల్లిదండ్రులతో అంటే ఎవరైనా ఒక మ్యారీడ్ విమెన్ వెళ్ళి నాన్న నాకు మళ్ళీ కావాలి నీ ఏ ఆడపిల్ల అడగలేదు, అందువల్ల వాళ్ళు చాలా హింసకు గురవుతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఆశ్రయించవచ్చు. ఎందుకంటే క్రిమినల్ కేసు 498 కూడా పెట్టచ్చు తప్పనిసరి. అయితే క్రిమినల్ కేసు పెడితే మళ్ళీ ఆ జంట రీయూనియన్ అవ్వరు, అంటే కాపురం మళ్ళీ నార్మల్గా సెటిల్ అవ్వదు. ఓకే. ఎందుకంటే అరెస్టులు ఇవన్నీ ఉంటాయి, పోలీసు వారి జోక్యం ఉంటుంది. అలా కాకుండా గతంలో మనం మాట్లాడుకున్నాం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది, అది మహిళాభివృద్ధి శిశు సంరక్షణ శాఖలో సఖీ సెంటర్స్ అని ఉన్నాయి. అలానే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ అందరూ ఉంటారు. సో వీళ్ళందరిలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి నా భర్త నన్ను ఇలా హింసిస్తున్నాడు, లేదా నా అత్తమావులు నన్ను ఇలా హింసిస్తున్నారు అని ఒక ఆడపిల్ల, లేదా కొన్ని దగ్గర కోడళ్ళు హింసిస్తున్నారు నా అత్తగారు,
ఇలా ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ కేసుని మ్యాజిస్ట్రేట్ కోర్టులో నమోదు చేయటం అవుతుంది. ఆ కేసు పరంగా విచారణలు జరిగిన తర్వాత క్రిమినల్ కేసు పెట్టమని జడ్జిగా రికమెండ్ చేయటం కూడా కొన్ని కేసెస్లో అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు శిక్షలు తప్పదు. అలా కాకుండా సెటిల్ అయ్యి నార్మల్ అయితే, లేదు విడిపోయేటట్లయితే మెయింటెనెన్స్ అండ్ అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటిలో. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం జిల్లా అండి, విశాఖపట్నం. ఓకేనండి, మీ సమస్య ఏంటి నేరుగా చెప్పండి మేడంతో. మేడం అండి, నమస్కారం. చెప్పండి సార్. చెప్పండి సార్. మా అమ్మగారి చిన్నప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి. ఓకే, అంటే మా చిన్నప్పుడు 30 సంవత్సరాల కిందట వెళ్ళిపోయారు. చెప్పండి. మా నాన్నగారి పేరున కొంత భూమి ఉందండి. అంటే మా ఆయన ఊళ్ళో నుండి ఇలా ఆయన ఓట కావాలని వస్తున్నారు. మీ నాన్నగారి పేరు మీద కొంత మీ భూమి నాన్నగారి ఉంది. పేరు మీద ఉన్న భూమి అంటే మా మామగారి భూమి, మా మామగారు మా తాతగారు తిని వాళ్ళు చనిపోయి అల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మాట, చేయించుకున్నారు. భూమి అయితే మా ఆయన ఊళ్ళో ఉంది ప్రస్తుతానికి. ఇవాళ ఓట కావాలని వస్తున్నారు అన్నమాట. ఆ భూమికి వాటా కావాలని చెప్పి వస్తున్నారంట. ఎవరు వస్తున్నారండి? మా నాన్నగారు, మా ఫాదరు, ఆయన ఉంచుకున్నారు ఆవిడ. ఓకే, అచ్చా, ఆయన ఉంచుకున్న ఆవిడకైతే ఏ రకమైన హక్కు ఉండదండి. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు అయితే లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. అంటే ఇందులో ఏంటంటే మీ నాన్నగారు ఉన్నారు అంటే మీ నాన్నగారు కాకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఒక వ్యక్తి అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు తన భార్యకి తన పిల్లలకి ఉండే హక్కుల్లో అవతల ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్న స్త్రీకి మాత్రం ఏ రకమైన హక్కు ఉండదు ఆస్తుల్లో. అది కూడా మీ తాతగారి సంపాదించిన పెట్టింది కనుక మీకు రైట్స్ ఉంటాయి. మీ తండ్రి గారికి వచ్చింది మీ అమ్మగారికి వెళ్తుంది, ఆమెకి ఏ రకంగా రైట్ ఉండదు. అలానే ఒకవేళ ఆ ఇల్లీగల్ కాంటాక్ట్తో ఉన్న ఆయన ఉంచుకున్న స్త్రీకి కానీ పిల్లలు ఉంటే వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు, వాళ్ళకి వాటా అడిగే రైట్ ఉంటుంది. మేడం, అలాగే గృహహింస నిరోధక చట్టం అనేది ఏం చెప్తుంది? ఒకవేళ మనం కేసు వేసినట్లయితే ఆ పర్సన్కి ఎలాంటి శిక్ష అనేది విధిస్తారు? అంటే అదే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టమేనండి. గృహహింస నుండి రక్షణ చట్టం, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు కూడా, బిగినింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ నుండి. అండ్ గతంలో కూడా మాట్లాడుకున్నాం. గృహహింస చట్టంలో శిక్షలు ఉండవు, అది సివిల్ నేచర్ చట్టం. అయితే వండర్ఫుల్ రిలీఫ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఆడపిల్లని క్రూయాలిటీ అంటే బాధిస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, పోలీస్ స్టేషన్ వాళ్ళకి కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే రక్షణ ఆదేశము అనేది ఒక ఆర్డర్ ఇస్తుంది. అంటే కన్సర్న్ పోలీస్, మనకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర బంజారాహిల్స్ పరిధిలో ఉండే ఒక గృహంలో ఆ అమ్మాయికి వైలెన్స్ జరుగుతోంది. సో ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఎక్కడైతే ఆ అమ్మాయి ఉంటోందో బంజారాహిల్స్లోనే ఉండొచ్చు, లేదా గాంధీనగర్ పిఎస్ జ్యూరిస్టిక్షన్లో ఉండొచ్చు. అప్పుడు తల్లిదండ్రులతో గాంధీనగర్లో ఉంటుంది కనుక గాంధీనగర్ పిఎస్కి మ్యాజిస్ట్రేట్ గారు ఒక డైరెక్షన్ ఇస్తారు. ఈ అమ్మాయికి ఇంట్లో ఒక హింస జరుగుతుంది, ఆ హింస జరగకుండా ఎప్పుడైతే ఆ అమ్మాయి కాల్ చేస్తున్నా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరు వెళ్ళి తగిన చర్య తీసుకోవాలి అని. అంటే ఈ చట్టం ఇలాంటి రక్షణ మాత్రం కల్పిస్తుంది, బట్ దెర్ ఇస్ నో పనిష్మెంట్స్ అండి. ఒకటి, ఈ ఏదైతే రక్షణ ఆదేశం ప్రొటెక్షన్ ఆర్డర్ ఉండగా ఎప్పుడైనా వైలేషన్ అతను అంటే ఏదైనా మెయింటెనెన్స్ ఇవ్వమని కానీ, రెసిడెన్స్ ఆర్డర్లో కానీ, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ విషయంలో కానీ ఏదైనా ఆయన ఒక అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయి ఆర్డర్ని వైలేట్ చేస్తాడు, అప్పుడు 1 year జైలు శిక్ష ఉంటుందండి. ఓకే, మామూలుగా ఈ చట్ట ప్రకారం ఆ అమ్మాయికి అన్ని రకాల రిలీఫ్స్ ఉంటాయి. ఓకే, అది క్రిమినల్ అంటే క్రిమినల్ కేసు పెట్టాలి అంటే మన వాళ్ళు 498A పెడతారు క్రూయలిటీ విషయంలో, అప్పుడు 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అయితే అందుకే చెప్తూ ఉంటాం, సాధారణంగా మనం చూస్తే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద విమెన్ ఆర్ సఫరింగ్ విత్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ సంథింగ్ క్రూయాలిటీ. ఇది అందుకని మీరు సఫర్ అవుతున్నప్పుడు దానికి సాక్ష్యాలు సేకరించండి. సాక్ష్యాధారాలు ఉంటే తప్ప శిక్షలు పడవు. అయితే ఒక కుటుంబంలో తన భర్తకి శిక్ష పడాలని అనుకోవటం కూడా సాధారణంగా తప్పనే అంటుంటారు. అది అంటే సహజమైన ఉద్దేశం. అయితే అలాంటి శిక్ష ఎందుకు పడాలనుకుంటున్నారు, ఎలాంటి క్రూయలిటీ ఉంది, ఎంత బాధ పెడుతున్నాడు అనేది
వాళ్ళు తప్పనిసరిగా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, భర్త విపరీతంగా కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, అబ్యూస్డ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు. అయితే ఆడపిల్ల వచ్చేసి బయట ఏం చెప్పుకోలేదు, చెప్పుకున్నా వీళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారో అనే ఒక రకమైన దురుద్దేశంతో మాట్లాడతారు చాలా మంది. అందువల్ల దే కెన్ రికార్డ్ చేయొచ్చు, ఫొటోస్ తీయొచ్చు, లేదా ఎవరైనా వినేటట్టు నలుగురికి చెప్తూ ఉండాలి. నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భర్త ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఇలా బాధ పెడుతున్నాడు అని. అంటే షీ హ్యాస్ టు క్రియేట్ ఎన్ అట్మాస్ఫియర్ అండి. దట్ వెళ్ళి ప్రూవ్ చేయగలిగే ఒక రకమైన అట్మాస్ఫియర్ ఆమె క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగే ఒక రకమైన హింస ఈ గృహహింస. ఇది ఆవిడ దీని కాగితాలు ఉండటం కష్టం కదా. సో ఇది ప్రూవ్ చేయాలి అంటే దానికి తగ్గ కొంచెం విజిలెంట్గా ఉండాలి. నేను ఒకటే చెప్తాను, థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అంటే సఫర్ అవ్వకండి. దానికి అందరూ సఖీ సెంటర్స్కి వెళ్ళొచ్చండి. ఎవరైనా అది వాకిన్ అలా వెళ్ళిపోయి వాళ్ళకి జరుగుతున్న బాధలు చెప్పుకోవచ్చు, ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్టర్ చేయకుండా మీరు పిలిపించి మాట్లాడండి అన్నా కూడా చేస్తారు, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వినియోగించుకోవాలి, అవేర్నెస్ అనేది జనంకి రావాలి. ఓకే మేడం, ఇప్పుడే చెప్పారు మీరు. సో కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు. స్త్రీతత్వానికి ఇబ్బంది పరిచేలాగా సైగలు చేసినా, మాట్లాడినా, లేదంటే ఏమైనా వస్తువులు చూపించినా, భర్తనే కాదు బయట ఏ పర్సన్ అయినా సరే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారు? 354D అండి, అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ అంటాం. అంటే ఒక స్త్రీకి గౌరవభంగం కలిగించడం అనేది చాలా దారుణమైన నేరం. మనం బస్ స్టాప్స్లో చూస్తుంటాం, సౌజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఏవో చూపిస్తుంటారు, ఈలలు వేస్తుంటారు. ఇలా ఏమి చేసినా వాడికి 7 years వరకు జైలు శిక్ష ఉంటుందండి. ఓకే. కాకపోతే ఇప్పుడు చాలా ఇది రిజిస్టర్ అవుతున్నాయి. ఒకప్పుడు ఆడవాళ్ళు కొంచెం సిగ్గుపడేవారు, అంటే ఏం బాగుంటుంది ఇలాంటివి వేయడానికి. బట్ ఇప్పుడు 354D 354A నుండి మనకి అన్ని సెక్షన్స్ చక్కగా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, శిక్షలు కూడా పడుతున్నాయి. అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ అండ్ తెలంగాణలో వండర్ఫుల్ ఏంటంటే షీ టీమ్స్ ఉన్నాయి. షీ టీమ్స్ ద్వారా నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అండ్ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఒక అడాల్సెంట్ ఏజ్లో ఉంటే అబ్బాయిలు పేరెంట్స్కి, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. సో 354D అంటాం, 354A. సో ఇవేంటంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటాం. మనకి రాజ్యాంగం ఇచ్చిన ఒక అంటే ప్రతి మనిషికి ఒక గౌరవపూర్వకమైన జీవితాన్ని జీవించే విధానాన్ని మనకి రాజ్యాంగం పొందుపరచబడింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 15 నుండి 21 అండ్ సో అలాంటప్పుడు అలాంటి స్త్రీలు ఎక్కడైనా అవమానించబడినా, వాళ్ళకి గౌరవభంగం కలిగిన, ఇప్పుడు మీరు అన్న స్త్రీయత్వాన్ని, ఆ విమెన్కి ఎక్కడైతే అవమానకరంగా సౌజ్ఞలు చేసినా, కామెంట్స్ చేసినా, ఈవ్ టీచింగ్ ఒకటి, వీటన్నిటికీ కూడా బ్రహ్మాండంగా శిక్షలు ఇప్పుడు పడుతున్నాయి. బట్ ఒకటి ఏంటంటే మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అండ్ వెంటనే మనకి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంది, షీ టీమ్స్ అండ్ భరోసా ఇవన్నీ తెలుసు. సో కేసును వెంటనే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు బిలో 18 అయితే కౌన్సిలింగ్ చేస్తున్నారు, అబవ్ 18 అయినా కౌన్సిలింగ్ చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే ఒక రకంగా ఒక మ్యారీడ్ మెన్ కనుక ఇలా చేస్తుంటే ఆమె భార్యను కూడా పిలిపిస్తున్నారు కౌన్సిలింగ్, అతని భార్యని. అలానే చిన్నపిల్లలు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు. సో ఇది నంబర్ ఆఫ్ కేసెస్ అయితే రిజిస్టర్ అవుతున్నాయండి. ఎవరైనా వాళ్ళకి హింసిస్తున్నప్పుడు, మాకు ఒకసారి మా మీటింగ్లో ఒక విమెన్ చెప్పింది, 4 years ఫోన్ ద్వారా, ఎవరో తెలియదట అతను, బట్ ఫోన్ నుండి ఫోన్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎవరికైనా చెప్దామంటే నమ్ముతారో లేదో అలా బాధపడేవారు. తర్వాత ఆవిడ కేసు రిజిస్టర్ చేస్తే వాడికి 4 years పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అంటే మనం దానికి అది కోర్ట్స్ వరకు మనం తీసుకెళ్ళగాలి అంటే దానికి తగ్గ సాక్ష్యాధారాలని మనం చూసుకోగలగాలి. సో రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా నెట్లో మనం చూస్తున్నాం, మెసేజెస్లో, మెయిల్స్లో ఎక్కడ ఎవరైనా ఇలాంటి వెకిలి చేష్టలు వేస్తే కానీ వాళ్ళకి సైబర్ క్రైమ్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు, శిక్షలు కూడా పడుతున్నాయి. కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది రాజమండ్రి మేడం. ఓకేనండి, చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. మేడం నాది, మా ఆయన ఫస్ట్ పెళ్ళి అయింది మేడం, నాకు అయింది. అయితే తన పిల్లలు లేరు, 26 years అయింది, పిల్లలు లేరు. మా అమ్మ వాళ్ళని వచ్చి మ్యారేజ్ బ్యూరోను అందరూ వచ్చి అడిగారు నన్ను, సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అతను పెళ్ళి అయితేనే 2 months కి హాస్పిటల్ చూపించాడు. అతను డాక్టర్ తెలిసిన వ్యక్తే.
చూపించిన తర్వాత ప్రెగ్నెన్సీ అయినాను. అయిన తర్వాత 1 year లోపల బాబు పుట్టేశాడు. తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే నాకు బాబుని ఒకటి ఇవ్వు, నువ్వు వద్దు అంటున్నాడు మేడం. అమ్మ ముందు ఇప్పుడు నేనేం చేయాలి అంటే కేసు దగ్గర వరకు పోయినా మేడం స్టేషన్ దగ్గర. అక్కడ కూడా అంటున్నాడు నువ్వు వద్దు, నా పిల్లని తీయండి సార్, ఆ అమ్మాయి వద్దు నాకు అంటే ఏ రీజన్ చెప్పట్లేదు మేడం. మా అమ్మకి డబ్బులు ఇచ్చాడు కొంచెము, ఒక 2 lakhs. ఆ 2 lakhs కోసం నాకు వద్దు, నాకు ప్రెషర్ పెడుతుంది ఆ అమ్మాయి డబ్బుల వల్ల, నాకు బాబుని ఇస్తే సాక్కుంటాను, నాకు ఆ అమ్మాయి మాత్రం వద్దు అంటే ఇంక ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళాను మేడం. ఆ అమ్మాయి కూడా అట్లనే అంటుంది. ఆమె కూడా నీకు ఎంతో కనిపిస్తాము, నువ్వు బాబుని ఒకటి ఇవ్వు అంటే అప్పుడు మెయింటెనెన్స్ చేస్తాను మేడం. మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఇంకా రాలేదు జడ్జిమెంట్, విచారణ జరుగుతాను మేడం. 498 కేసు అదే గృహింస్ కింద కేసు కూడా కట్టినారు మేడం, ఇంకా జరగట్లేదు. సతీ వాళ్ళు కూడా పిలిపించినారు మేడం, అతను కూడా అదే మాట అంటాడు మేడం, డబ్బులు ఇచ్చినాను వాళ్ళ అమ్మ వాళ్ళకి, దాని వల్ల నాకు ప్రెషర్ పెడుతుంది, ఒక చిన్న రీజన్ కోసం నన్ను వద్దంటున్నాడు మేడం. ఇప్పుడు బాబుని ఒకటి ఇవ్వాలంట. చూడండి మేడం నేనేమైపోతాను చెప్పండి. అమ్మ మీరు ఆల్రెడీ కోర్టులో కేసులు వేశారు కనుక మీరు అవి కేసులు విచారణ అయ్యే వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు బాబుని ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మీరు సెక్షన్ 21 యాడ్ చేశారో లేదో నాకు తెలీదు. కంటిన్యూషన్ ఆఫ్ ద కస్టడీ ఆఫ్ ద చైల్డ్, ఆ పాప మీ బాబుని మీ దగ్గర ఉండే విధంగా కంటిన్యూ అయ్యేటట్టు ఆ పిటిషన్ అంటే ఆ సెక్షన్ ప్రకారం కూడా దానిలో యాడ్ చేయండి. అంతేకాకుండా ఆయనకి ఏమైనా ఆస్తులు ఉండుంటే ఆ ఆస్తులు నాట్ టు ఎలినేట్ ద ప్రాపర్టీస్, ఆ ఆస్తులు ఏవి అమ్మకుండా ఒక రైట్ తెచ్చుకోండి, ఒక అంటే ఆర్డర్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇది చాలా దురుద్దేశం. ఆయనకి పిల్లలు లేరు కనుక మిమ్మల్ని ఒక పిల్లలకనే యంత్రం కింద ఆయన వాడుకోవటం అనేది అది నేరం అవుతుంది. సో ఆయన మీద మామూలుగా క్రిమినల్ కేసు కూడా మీరు నమోదు చేయొచ్చు. అయితే ఏంటంటే మీరు ఒక్క పొరపాటు చేశారమ్మా, ఎప్పుడు కూడా అంటే ఒక రకమైన పరిస్థితులు కూడా ప్రభావం అయి ఉండొచ్చు. ఎప్పుడు కూడా ముందు ఒక మ్యారీడ్ పర్సన్ని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ ముందు పెళ్లి రద్దయిందా లేదా అని తెలుసుకోలేదు, రద్దయినట్టు లేదు కూడా. ఏదో మాటలు ఒప్పందం కుదుర్చుకొని మీరు చేసుకున్నారు, అది చాలా తప్పమ్మా. మీలాగే చాలా మంది మ్యారేజ్ ఇలా అవుతూ ఉంటాయండి. అయితే ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే నాట్ టు ఎలినేట్ ద ప్రాపర్టీస్, ఒక ఆర్డర్ తెచ్చుకోండి. టు కంటిన్యూషన్ ఆఫ్ ద కస్టడీ ఆఫ్ ద చైల్డ్, ఏ పిల్లల్ని కూడా ఎవరు ఇవ్వాల్సిన అగత్యం ఉండకూడదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఒక పిల్లల్ని కనే యంత్రం కింద వాడుకున్నాడని చెప్పొచ్చు. మీరు ఆ బేబీని మీతోనే ఉంచుకోవచ్చు, మీకే రైట్ ఉంది. కస్టడీ, ఆ చైల్డ్ కస్టడీ అనేది మీకు కంటిన్యూ అయ్యేటట్టుగా మీరు ఒక ఆర్డర్ తెచ్చుకోండి. తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడే కదా ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆ అబ్బాయికి పుట్టిన బేబీకి ఏంటంటే అన్ని రైట్స్ ఉంటాయి. తండ్రిగా ఆయన చేయాల్సిన అన్నీ చేయాలి. ఆ బాబు ఎడ్యుకేషన్ కానీ, మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అన్నీ కూడా ఆయన చూసుకోవాలి. సో అన్ని ఆర్డర్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఆయన తీసుకెళ్ళకపోయినా మీరు వర్రీ అవ్వద్దు. ఎందుకంటే మీకు అంత విలువ లేని దగ్గర మీరు ఉండటం కూడా అంత మంచిది కాదు. మీరు బాబుని పెంచుకుంటూ మీరు వేరేగా బయటికి రండి. బయటకు వచ్చి మీరు ఈ కేసులన్నీ నమోదు చేసుకుని కేసుల విచారణ కంప్లీట్ చేసుకోండి. తర్వాత కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా అబ్బాయికి అన్ని రైట్స్ ఉంటాయి. అండ్ మనం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. చాలామంది అంటే పేదరికం వలనో లేదా ఇంకా పిల్లలకి పెళ్లి కాలేదో కొంచెం వయసు అయిపోయిందనో ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అది ఎంత మెంటల్ అగోని నిజంగా. ఆ అమ్మాయికి ఎంత కొంచెం మనీ ఇచ్చారని చెప్పి అంటే మనీ ఏదో ఆశ చూపించుంటాడు. 26 ఏళ్ళు అంటే చాలా. ఈ అమ్మాయికి అతనికి కూడా 15-20 ఏళ్ళు డిఫరెన్స్ ఉండుండొచ్చు. 20 years, మోర్ దాన్ 20 years డిఫరెన్స్ ఉండొచ్చు. మరి అలాంటి పెళ్లిలో ఎవరైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక లాభం చూపించాలి కదా. సో ఆ పెళ్లి ఖర్చులే అయిపోయి ఉంటాయేమో కూడా. బట్ ఏదైనా తప్పు, అది ఏది బజార్లో కొనే వస్తువు కాదు కదండి. ఒక ఆడపిల్ల అలా పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయి ఇప్పుడు బాబుని నాకు ఇచ్చేయంటే ఆ అమ్మాయి అసలు ఆ బాండేజ్ ఏమవుతుంది? ఒక మదర్హుడ్ అసలు తల్లినే విడదీసేద్దాం అంత దురుద్దేశంతో ఉన్నారు అంటే అది చాలా నేరం. అండ్ రెండోది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు దయచేసి ముందు పెళ్లి రద్దు పరచబడిందో లేదో చూడండి. పిల్లల కోసమే అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఎందుకంటే తర్వాత మీ జీవితం ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా మహిళలపై జరిగేటువంటి వేధింపులకు సంబంధించి రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి చట్టాలేంటి, ఎటువంటి శిక్షలు పడతాయనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, మహిళల మీద జరిగేటువంటి వేధింపులు కానివ్వండి, అఘాయిత్యాలకు సంబంధించి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా అవగాహన తెచ్చుకొని మనం కేసు ఫైల్ చేసినట్టయితే వాటి నుంచి బయటపడచ్చు. అలాగే సెకండ్ మ్యారేజెస్ ఏవైతే జరుగుతున్నాయో అవి చేసుకునే ముందు మాత్రం దయచేసి మొదటి మ్యారేజ్ రద్దయిందా లేదా, డివోర్స్ తీసుకున్నారా లేదా అనే విషయం మాత్రం కనుక్కొనే చేసుకోవాలని చెప్పి అయితే మరీ చెప్పాల్సి వస్తుంది. ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.